వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక పసిడి ధరలు పెరుగుడే తప్ప నాకు తగ్గడం తెలియదు అనే పసిడి ధరలకు బ్రేక్ వేసింది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మరి ఈ రేట్లు ఇట్లే కంటిన్యూ అవుతాయా, లేదంటే మళ్ళీ పెరిగే అవకాశం ఉందా? చాలా రోజుల నుంచి చాలామంది పసిడిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది కరెక్ట్ టైమా, లేదు షేర్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, లేదు మధ్యతరగతి కుటుంబాల్లో ఏదైనా శుభకార్యాల్లో టైంలో పర్చేస్ చేసేవాళ్ళు, లేదంటే కాస్తో కూస్తో బంగారం కూడబెట్టుకోవాలి అనుకునేవాళ్ళు గోల్డ్ కొనడానికి ఇది సరైన సమయమా, లేదంటే ఇంకాస్త దిగి వస్తుందా పసిడి రేట్? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ఈరోజు మనతో ఎనలిస్ట్ కిషన్ రావు సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. పసిడి ఇష్టం ఉండని వారు ఎవరు ఉండరు. ఏదో ఒక రకంగా కొంతమంది సేవింగ్స్, కొంతమంది స్టేటస్కో, ఇంకొంతమంది దాచుకోవడానికో, ఇట్లా ఎన్నో రకాలుగా పసిడిని యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ పసిడి రేటు ఏకదం అంత పడిపోతుందని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయండి. సో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో గోల్డ్ రేట్ తగ్గుతూ వస్తుంది. ఇది ఇలాగే ఉంటుందా, ఇంకాస్త తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇప్పుడైతే ప్రస్తుతం తీసుకున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం వల్ల ఫ్రమ్ 15% నుంచి 6% తీసుకొచ్చారు. అంటే 9% కస్టమ్ డ్యూటీ తగ్గించడము చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం. అది కూడా ఒక మెటల్, ప్రెషియస్ మెటల్. అదే తినే వస్తువు కాదు, లేకపోతే ఏదైనా ఓన్లీ మహిళలకు అలంకారప్రాయంగా వాడే వస్తువులు, ఆభరణాలకు వాడే వస్తువు. మరి ఇతర దేశాలతో ఎక్స్చేంజ్కి గోల్డ్ను వాడుకునే వస్తువు అంతే. దానిపైన ఇంత నిర్ణయం తీసుకోవడము చరిత్రలో మోడీ ప్రభుత్వం చేసిన మొదటి స్టెప్గా అనిపిస్తుంది. కాకపోతే దీనివల్ల అయితే ఒకటి సార్, మోడీ ప్రభుత్వం తీసుకుంది, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ దానివల్ల కేంద్రానికే బర్డన్ పడే అవకాశం ఉంటుంది. పోనీ ఒక ట్యాక్స్ తగ్గిస్తే అది కొంత కస్టమర్స్కి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కస్టమ్ డ్యూటీ తగ్గించడం వల్ల పూర్తిగా భారం కేంద్రం పైన. అసలు ఎందుకు ఇట్లాంటి డెసిషన్ తీసుకుని ఉంటుంది? దీనివల్ల ఒకవేళ 15% కస్టమ్ డ్యూటీ పెట్టడం వల్ల చాలా మటుకు స్మగ్లింగ్ అవుతుంది. అసలే డ్యూటీ కట్టకుండా ఎగ్గొట్టి తీసుకొచ్చేస్తున్నారు. 100 కేసుల్లో 5 కేసులు 10 కేసులు పట్టుకుంటే కాదు కదా, 90 కేసులు డ్యూటీ కట్టకుండా వస్తున్నాయి. ఇప్పుడు ఆ 90 కేసులు 6% అయినా కడతాయి కదా. సో దాంట్లో వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. మహిళలు కూడా, ఇండస్ట్రియలిస్టులు కూడా, ఎంటర్ప్రైనర్స్ కూడా గోల్డ్ కొని దానికి ఆలోచిస్తారు. వేరే వస్తువుల కంటే కూడా గోల్డ్ మీద ఆలోచిస్తారు. బట్టలైనా, వేరే టీవీలైనా, ఇంకేదైనా యూటెన్సిల్స్ అయినా రిటర్న్ వాల్యూ లేదు, ఎక్సెప్ట్ గోల్డ్కే ఉంది. 100% రిటర్న్ వాల్యూ ఓన్లీ గోల్డ్కే ఉంది. ఆభరణాల మీద కూడా 90% వాల్యూ ఉంది. కాబట్టి గోల్డ్ ఈజ్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ కండిషన్స్. ఓకే, సో స్మగ్లింగ్ దీనివల్ల తగ్గే అవకాశం ఉంటుందా? ఇప్పుడైతే ఆల్రెడీ 5-6 వేలు తగ్గింది. ఇంటర్నేషనల్గా డాలర్కు 31 గ్రామ్స్ ఔన్స్ ఇప్పుడైతే 2400 ఉందో, దట్ ఇంటూ 83.7% రూపీ ఎక్స్చేంజ్లో మళ్ళీ 6% వస్తుందో. ఇప్పుడు ఒకవేళ అది తగ్గిందనుకోండి, డెఫినెట్గా గోల్డ్ రేట్ తగ్గుతుంది. ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా కొంచెం నిశ్చితంగా చేస్తున్నాయి. హమాస్, ఇజ్రాయిల్ వారు కూడా తగ్గుముఖం పట్టే. ఇప్పుడు అమెరికాలో కూడా ఎలక్షన్స్ టైము, మరి రష్యా కూడా కొంచెం తగ్గుముఖం పట్టింది యుక్రెయిన్ మీద వార్ చేయడం. ఇంకా చైనా ఆల్రెడీ బంగారం ఎంత కావాలో అంత కొనేసింది. వాళ్లకు మనం ధీటుగా ఇండియా కూడా కొనేసింది. ఇంకా కొనేవాళ్ళు ఎవరో ఓన్లీ జనరల్ కస్టమర్స్. ఈ జనరల్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలంటే కస్టమ్ డ్యూటీ తగ్గించాలి అని ఈ మంచి నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల ఇండియన్ మహిళలకు జ్యువెలరీ చేయించుకునే వాళ్ళకు ఒక సదవకాశం అనేది, సువర్ణ అవకాశం, గోల్డెన్ డేస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎంతవరకు తగ్గుతుందనేది మాత్రం ఇప్పుడే చెప్పలేము. ఇంకా వారం 10 రోజుల్లో కొంచెం ఎలా డౌన్ ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడైతే 71,000 ఉంది. ఈరోజు 75,000 నుంచి 71,000కి వచ్చింది. ఇంకా డౌన్వర్డ్ నడుస్తుంది. నెక్స్ట్ వీక్లో కరెక్ట్గా ఉంటుంది. ఓకే, సో ఒక్కసారి మనం గోల్డ్ గురించి కోవిడ్ టైంకి, అంటే ఒక 3 years బ్యాక్ మనం చూస్తే 35,000 ఉండే బంగారం 55 వరకు బెంచ్ మార్క్. ఆ తర్వాత నుంచి 75. సో అట్లా పెరుగుతూనే ఉండే బంగారానికి
ఒక్కసారిగా ఇప్పుడు బ్రేక్ పడ్డం, బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజైతే మనకు తెలిసింది ఏకంగా 3,000 తగ్గింది. సో అట్లే ఒక డౌన్ఫాల్ మాత్రమే చూడొచ్చా? మళ్ళీ ఏమన్నా పెరిగే అవకాశం ఉంటుందా గోల్డ్లో? నేను చెప్పేది కూడా అదే. అలాంటి కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా 37,000 ఉన్న బంగారం ధర 62,000-61,000 వరకు వెళ్ళింది. మళ్ళా తర్వాత 48,000-50,000 వరకు ఆగిపోయింది. ఆ టైంలో ఎవరు ఇంట్లో నుంచి వెళ్ళేవారే లేరు, మరి కొనేవాళ్ళే లేరు. అయినా కానీ రేట్ అంతగానో పెరిగిందంటే గోల్డ్కు ఎప్పుడు మోసం లేదు, గోల్డ్కు ఎప్పుడు పెరుగుదలనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం వల్ల కొన్ని రోజులైనా తగ్గుముఖంగా ఉంటుంది. ఇది మాత్రం గ్యారంటీగా చెప్పగలం. ఫ్యూచర్ అంతా తగ్గుతుందని చెప్పలేము, కొన్ని రోజులు మాత్రం తగ్గుముఖంగా ఉంటుంది. ఓకే. సో గోల్డ్ కేవలం ఒక అలంకారప్రాయం మాత్రమే కాదు, చాలామంది బిజినెస్గా కూడా చూస్తుంటారు. మనం గోల్డ్ తీసి షేర్లో పెట్టడం, షేర్స్లో నుంచి తీసి గోల్డ్లో పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎవరైనా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఈజ్ దిస్ ఎ రైట్ టైం? ఇప్పుడు అయితే ఆల్రెడీ గోల్డ్ తగ్గుముఖం ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ వచ్చేస్తారు ముందుకు. షేర్ మార్కెట్ ఎలా ఉంటుందంటే ఎక్దం పైకి వెళ్ళిపోతుంది, ఎక్దం వస్తుంది. గోల్డ్ అలా కాదు, మెల్లమెల్ల పడుతుంది. మళ్ళీ మీ రిటర్న్ వాల్యూ అట్లీస్ట్ 80-85-90% అయినా ఎక్స్చేంజ్లలో మీరు అన్నట్టు షేర్కు ఎంసీహెచ్ గోల్డ్కు పోతే ఉంటుంది. కాబట్టి గోల్డ్ సేఫెస్ట్ మెథడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పటికే కొంతమందికి చాలా కన్ఫ్యూజన్ అండి, వెదర్ మనం ఇన్వెస్ట్ చేయాలా లేదంటే ఇంకొక వారం ఆగితే ఇంకాస్త గోల్డ్ రేట్ ఏమైనా తగ్గే అవకాశం ఉంది. సో ఈ కన్ఫ్యూజన్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా లేదంటే కాస్త వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్? వారం రోజులు ఆగడమే బెస్ట్. ఎందుకంటే వచ్చింది 2 రోజులు అయింది కాబట్టి డెసిషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. వారం రోజుల్లో కొంచెం క్లారిటీ వస్తుంది, ఎంతవరకు ఇండియాకు గోల్డ్ వచ్చేస్తుంది, కొనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇలాంటి స్టడీ కొంచెం ఎవరైతే ఆల్రెడీ బిజినెస్లో ఉన్నారో బాగా అనుభవస్తులు వాళ్ళు మాస్టర్ మైండ్లో ఇస్తారు. కాకపోతే గత 2-3 ఏళ్ళ నుంచి వీళ్ళు కొన్ని నిలువ ఉంచుకున్నదంతా ఈ హై రేట్లో కొన్నారు కాబట్టి వాళ్ళకు మనసు ఒప్పదు తక్కువకు అమ్మాలంటే, కానీ అమ్మాల్సి వస్తుంది, వేరే మార్గం లేదు. లాభాలు వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు తగ్గినప్పుడు కూడా అమ్మాల్సి వస్తుంది. అమ్మకపోతే ఇప్పుడు ఎంఎంటీసీ నుంచి డైరెక్ట్గా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎంఎంటీసీ కూడా స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్, ఎంఎంటీసీ కూడా గోల్డ్ జనరల్ పబ్లిక్ ఇస్తుంది. కాకపోతే మనము ఆధారు, పాన్ నంబరు, బ్యాంక్ త్రూ ట్రాన్స్ఫర్ ఇవన్నీ అడుగుతారనమాట. ఇవన్నిటికీ మనం రెడీ అంటే మనకు ఎంఎంటీసీలో కూడా గోల్డ్ తీసుకోవచ్చు. ఓకే. సావరిన్ బాండ్స్, ఒకనొక టైంలో సావరిన్ బాండ్స్ అంటే ఒక హాట్ కేక్స్లో కొనేవాళ్ళు. సో ఇప్పుడు సావరిన్ బాండ్స్ పైన ఏం సజెస్ట్ చేస్తారు? అదే సావరిన్ బాండ్ కూడా ఇప్పుడు వాళ్ళైతే మీకు 5 years 10 years బాండ్ మీద చాలా తక్కువ రేట్ ఇంట్రెస్ట్, కానీ మీకు ఒప్పుకున్న గోల్డ్ ఇస్తారు. ఈరోజు మీరు 5 kgs గోల్డ్ డిపాజిట్ చేస్తే దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ లాంటి ప్రాబ్లమ్స్ పెట్టకుండా మీకు నెక్స్ట్ 5 years తర్వాత చాలా తక్కువ ఇంట్రెస్ట్, బట్ నీ గోల్డ్ నీకు ఇచ్చేస్తారు. ఒకవేళ గోల్డ్కు ఎక్స్ట్రా గోల్డ్ ఆ రోజు ఈ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ కలుపుకొని గోల్డ్ ఎంత వస్తే ఆ రేటుగా కూడా ఇస్తారు. అంటే మనం ముందే ఒప్పుకోవాలి, మనం ముందే రాసేవాళ్ళు అనమాట. కాకపోతే ఇప్పుడు ఆ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లేదు కూడా కొన్ని అనిశ్చితే ఉంటుంది. కాకపోతే అది పోతూ ఇన్వెస్ట్మెంట్కు ముందుకు వస్తారు. సో సావరిన్ బాండ్స్ అనేవి ఇప్పుడు పర్చేజెస్ అనేది రైట్ టైం అనుకోవచ్చా? ఎందుకంటే గోల్డ్ రేట్ ఒక దోబుచ్చులాడుతూ ఉంది. వారం రోజుల తర్వాత ఖచ్చితంగా తీసుకుంటారు ఇన్వెస్టర్స్, వెళ్ళిపోతారు బాండ్స్కి వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర స్పేర్ మనీ ఉందంటే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు. ఇది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. వేరే షేర్ మార్కెట్లో మాత్రం అప్స్ అండ్ డౌన్స్లో ఒక్కొక్కరు అయితే మొత్తం రోడ్ మీదకి వచ్చేస్తారు, కానీ గోల్డ్లో రాలేదు, ఇంతవరకు రాలేదు. అది సో మరి జనరల్ పబ్లిక్ జనరల్ పర్చేసెస్, కొంతమంది దగ్గర డబ్బులు ఉంటే ఒక 10 గ్రాములు తీసుకుంటారు, లేదంటే ఒక 50 గ్రాములు తీసుకుంటారు, మా అంటే ఒక 100 గ్రాముల వరకు ఆగిపోతారు. సో వాళ్ళు తీసుకునే గోల్డ్ ఇది కరెక్ట్ టైం, ఎందుకంటే ఇంకొక 10 రోజులు పోతే ఆషాఢం పోతుంది, ఇంకో వారం రోజుల్లో ఆషాఢం పోయి శ్రావణ మాసం, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, అన్ని కార్యక్రమాలన్నీ కూడా శుభముహూర్తాలు ఉన్నాయి. సో ఆ టైం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు, కానీ ఆల్ ఆఫ్ సడన్ గోల్డ్ ఫాల్ అయిపోయింది రేట్. సో ఈ టైం ది బెస్ట్ టైమా వాళ్ళకి? 100% బెస్ట్ టైం.
నిన్న 2 రోజులు అయింది కాబట్టి డెసిషన్ తీసుకుంటే ఈ రోజైనా పర్లేదు, మండే అయినా పర్లేదు. రేపు ఎల్లుండి గోల్డ్ యాక్టివిటీ ఉండదు, ట్రేడింగ్ యాక్టివిటీ ఉండదు, ఓకే. సాటర్డే సండే ఉండదు. డెసిషన్ తీసుకుంటే ఈ రోజైనా తీసుకోవచ్చు, లేకపోతే మండే నుంచి తీసుకోవచ్చు. కరెక్ట్ టైం మండే నుంచి తీసుకోవచ్చు. ఓకే. సో పర్చేసెస్ అనేవి ఇప్పుడు రైట్ టైం అని చెప్తారు. ఓకే, కస్టమ్ డ్యూటీస్ తగ్గించడం వల్ల జ్యువెలరీ షాప్స్ ఓనర్స్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఏదైనా ఎక్కడైనా లాస్ ఉండే అవకాశం ఉంటుందా? ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ కొట్టు ఇప్పుడు 100 కిలోల బంగారం ఉన్న కొట్లో ఇప్పుడు 10% తగ్గిందంటే, 9% తగ్గిందంటే వాళ్ళకి లాసే కదా. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి పెట్టారు, వాళ్ళ దగ్గర ఉంది, స్టాక్ ఉంది. వాళ్ళు తక్కువ రేటుకి అమ్మాలి కదా, 10% తక్కువ అమ్మాలి కదా. ఆ విధంగా వాళ్ళకి నష్టం. కానీ ఫ్యూచర్లో కొనే గోల్డ్కి మాత్రం వాళ్ళకు లాభమే. కాబట్టి ట్రేడర్స్ ఎప్పుడు కూడా ఎవరైనా జ్యువెలరీ పెద్ద పెద్ద షోరూమ్ వాళ్ళందరూ కూడా ఎప్పుడు పెరుగుతుంది కాబట్టి ఇన్ని షోరూమ్లు వచ్చాయి. గోల్డ్ ఎప్పుడు కూడా తగ్గలేదు, ఇదే ఈ 2 రోజుల్లోనే తగ్గింది. ఇంకా కూడా కొంచెం తగ్గుముఖం ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ మల్టీనేషనల్ షోరూమ్స్కి మాత్రం కొద్దిగా నష్టమే. ఓకే. సో ఇంకొంతమంది గోల్డ్ స్కీమ్స్ వేస్తూ ఉంటారు. ఇవాళ రేట్ ఎంత ఉంటే దానికి ఫిక్స్ చేసి ఆఫ్టర్ 8 months వరకు, లేదంటే ఆఫ్టర్ 10 months వరకు ఇట్లాంటి స్కీమ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తుంటారు. ఎంతో కొంత ఎవ్రీ మంత్ కొంత సేవ్ చేస్తే మన ఇంటికి గోల్డ్ తెచ్చుకోవాలి అనే ఆశతో. సో అలాంటి స్కీమ్ వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మీరు? నేనైతే సిన్సియర్గా చెప్తున్నాను, మన డబ్బులు వేరే వాడి దగ్గర పెట్టి 10 రోజుల తర్వాత 10 నెలల తర్వాత వాడు ఇస్తాడని ఆశ పెట్టుకోవడం తప్పు. మీ దగ్గర మీ బ్యాంక్లోనే డబ్బులు పెట్టుకోండి. 6 months 1 year తర్వాత మీరే గోల్డ్ పే తెచ్చుకోండి. ఇలాంటి రిస్కులు తీసుకోకండి. ఎవరు ఎప్పుడు సడన్గా షాప్ కొట్టే మూసేస్తారో, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకోండి ఎత్తేస్తారు. వాడికి ఎంతమందికో వాడు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు వచ్చి గొంతు మీద కూర్చుంటారు. వాళ్ళందరికీ ఇచ్చేసిన తర్వాత మనకి ఇవ్వడానికి గోల్డ్ వాడి దగ్గర ఉండదు. ఈ స్కీమ్స్లో కొంచెం ఎవరిని నమ్మకండి, గుండువాడిని నమ్మకండి, ఎవరిని నమ్మకండి. అంటే గుండువాడు అంటే పెద్ద షోరూమ్స్ కానీ చిన్న షాప్స్ కానీ ఎవరిని నమ్మొద్దంటారు? నమ్మద్దు. మీరు డబ్బులు ఉంటే ఇమ్మీడియట్గా 5 గ్రాములైనా 2 గ్రాములైనా 10 తులాలైనా 50 తులాలైనా డబ్బులు ఇచ్చేయండి, గోల్డ్ తీసుకోండి, నిల్వ పెట్టుకోండి. వస్తువులు కూడా ఇమ్మీడియట్గా చేయించకండి. మంచి అకేషన్, మీకు ఇంట్లో ఏమైనా ఫంక్షన్, మ్యారేజ్ ఫంక్షన్, పాపది ఏదైనా మంచి ఫంక్షన్ ఉంటే, శారీ ఫంక్షన్ లాంటివి ఉంటే, అమ్మాయికి ఇంకేదైనా బాబు పాప పుడుతున్నాడని ఫంక్షన్ లాంటివి మాత్రం 1 month ముందు మీరు మంచి ఆర్నమెంట్ చేయించుకోండి. గోల్డ్ తీసుకెళ్ళండి, ఇవ్వండి, ఏదైనా గోల్డ్ స్మిత్కి ఇవ్వండి. వాళ్ళైనా కానీ హాల్మార్క్ చేసి ఇవ్వాల్సిందే, మేమైనా హాల్మార్క్ చేసి ఇవ్వాల్సిందే. మా దగ్గర ఓవర్ రేట్స్ తక్కువ ఉంటాయి, వాళ్ళ దగ్గర మాత్రం ఓవర్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఏ షోరూమ్ వాళ్ళు 500 crores ఇన్వెస్ట్ చేస్తాడు, వాడు నీకెందుకు తక్కువ ఇస్తాడు? మన దగ్గర నుంచే తీసుకుంటాడు. కాబట్టి మీరు ప్రిఫరెన్సు నమ్మకస్తుడైన గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం మంచిది. మీకు అన్ని విధాలా సేఫ్ ఉంటుంది. మీరు ఒక బిస్కెట్ తీసుకుంటే వస్తువు 92% ప్యూరిటీ ఉన్న వస్తువుకు ఆ 8%, 5%, 6% వేస్టేజ్ అయినా కానీ 100% గోల్డ్కు 92% అయినా మీకు రిటర్న్ వస్తుంది. వేరే షోరూమ్ దగ్గరికి వెళ్తే బిస్కెట్ మీద మళ్ళీ ఒక 15-20% ఎక్స్ట్రా ఇస్తాడు. ఇవన్నీ మీరు ఆలోచించి చేసుకోవాలి. సో ఒకవైపు పసిడి ధర దిగొస్తూ ఉంటే పసిడి షాప్లో ఆర్నమెంట్స్ కూడా దగదగా మెరిచిపోతున్నాయి. సో ఈ టైంలో ఆర్నమెంట్స్ పర్చేసెస్ అనేది కరెక్ట్ టైమా, లేదంటే ప్యూర్ గోల్డ్ కొని పక్కన ఉంచుకోవడం కరెక్టా? ప్యూర్ గోల్డ్ కొనుక్కొని పక్క ఉంచుకోవడం 100% సేఫ్. మీకు రేపే 2-3 రోజుల్లో ఫంక్షన్ ఉందంటే దర్ ఇస్ నో అదర్ వే, యూ హావ్ టు గో ఇదర్ టు షోరూమ్ ఆర్ ఎనీ గోల్డ్ స్మిత్ వెళ్ళి చేయించుకోండి. ఎప్పుడైనా మీకు ఓన్లీ నిలవగా ఉండాలా, రేపు మళ్ళా ₹1,00,000 అయినప్పుడు కొనలేము కాబట్టి ఇప్పుడు 70,000 ఉన్నప్పుడు కొందాం అనుకున్న వాళ్లకు ఇది విఘ్నత కూడా మంచి టైం. ఇది అంటే బిస్కెట్ గోల్డ్ తీసుకోవడం బెటర్ అంటారు, అది సజెస్ట్ చేస్తుంటారు. సో ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గింది అనగానే గోల్డ్ పైన ఆఫర్స్ ఉంటే ఎంత రష్ ఉంటుందో అంత రష్ షోరూమ్స్లో చూస్తున్నాం. సో ఏం సజెస్ట్ చేస్తారు మీరు కస్టమర్స్కి? స్ట్రేట్ అవే షోరూమ్స్కి వెళ్ళి నచ్చిన డిజైన్ ట్రయల్ వేసి తీసేసుకోవడం బెటరా, లేదు మనకి వెళ్ళి షాప్లో చేయించుకోవడం బెటర్ అంటారు? నేను
స్వతహాగా స్వర్ణకారుని వర్క్ చేశాను, జాబ్ కూడా చేశాను. క్రికెట్ కూడా అన్ని అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలతో చెప్తున్నాను. మేము మీకు చెప్పేది ఏంటంటే మీకు తక్కువ లాస్లో, తక్కువ వేస్టేజ్లో మీకు వస్తువు తయారు కావాలంటే స్వర్ణకారుని నమ్ముకోవాలి. మంచి స్వర్ణకారులు 90-95% స్వర్ణకారులు ఉన్నారు. వాళ్ళు మీకు మంచిగా గ్యారంటీగా చేసిస్తారు. మీరు 100 రూపీస్కు 90 రూపీస్ అయినా మీకు రిటర్న్ వస్తుంది. స్వర్ణకారుడి దగ్గర చేయిస్తే 92 రూపీస్ కూడా వస్తుంది. వేరాస్ జ్యువెలరీ దగ్గర పోతే అవును మా దగ్గర చేయించారు అంటాడు, 10% కోసేస్తాడు. మళ్ళీ కొత్త వస్తువు చేయిస్తున్నాడు, మళ్ళీ 15% వేస్తాడు. ఓవరాల్గా మీకు 25% నష్టం వస్తుంది. మేము ఏదైనా మీరు వస్తువు తీసుకొస్తే కూడా మేము మీకు అప్పెట్టి ఇచ్చిస్తాం. మీరు ఒకవేళ మీకు ఎమర్జెన్సీ ఉంది బ్యాంక్లో కూడా మేము తీసుకెళ్ళి మీకు మ్యాక్సిమం లోన్ ఇప్పించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. జ్యువెలరీ మీద చెప్పేది నేను. ప్యూర్ గోల్డ్ అయితే ఏ రోజైనా కానీ మీకు ₹1,00,000కు 99,500 రూపాయలు ఇప్పిస్తాను మీకు ఇంతవరకు గ్యారెంటీ. ఓకే, అసలు ఏం సజెస్ట్ చేస్తారు మీరు? ఎక్కడ తీసుకోమంటారు ఇప్పుడు ఉండే సినారియోలో? ఇప్పటి తీసుకునేది మాత్రం మీరు చేయించుకోవడమే ఉత్తమం. స్వర్ణకారుడి దగ్గర చేయించుకోవడం ఉత్తమం. ఓకే, సో ఇది గోల్డ్ కన్ఫ్యూజన్స్కి అన్నిటికీ కూడా ఈ వీడియోతో బ్రేక్ పడిందని నేను అనుకుంటున్నా. మొత్తానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఒక పక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి గోల్డ్ పర్చేసెస్ పైన ఇంట్రెస్ట్తో పాటు వాళ్ళ బడ్జెట్లో కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ సైమల్టేనియస్గా ఎవరైతే గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నారో అండ్ కట్టాల్సిన డ్యూటీస్ కేంద్రానికి ఎగ్గొడుతూ వెళ్తున్నారో వాళ్ళ భర్తం పట్టడానికి ఇట్లాంటి డెసిషన్ అయితే కేంద్రం తీసుకుంది. అదనపు భారం కేంద్రం పైన పడినప్పటికీ ఇంకో వైపు నుంచి వచ్చే కస్టమ్ డ్యూటీతో అవి రికవరీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఏ నిర్ణయం అయినప్పటికీ మిడిల్ క్లాస్ వారికి మాత్రం ఇవి ఒక గోల్డెన్ డేస్ కానీ అనేది నేను చెప్తాను.